B9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఏవిఎన్ కళాశాల వద్ద ఈరోజు అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగింది. 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్కి పాలాభిషేకం చేసి పూలాభిషేకం చేశారు. పూల దండలు కూడా వేశారు. వాళ్ళకి చాక్లెట్ పంచి మతాబలు పేల్చారు. ఈ అంబేద్కర్ జయంతి అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ వారసులకి, అంబేద్కర్ అనుచరులకి అందరికీ కూడా జైభీములు. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జైభీం తెలియజేస్తూ, అలాగే వచ్చిన ప్రతి నాయకులకి పార్టీతో సంబంధం లేకుండా అంబేద్కర్ అంటే అందరూ వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్కి నివాళులు అర్పించడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఈరోజు అంబేద్కర్ గారు ఒక్క భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఆయన ఒక దిక్సూచి, ఒక మహానాయకుడు. అయితే అలా అనే చెప్పి ఆయన ఒక ప్రతి ఒక్కరికి, ప్రతి కుల మత భేదం లేకుండా ఆయన ప్రతి ఒక్కరికి, భారతదేశానికి ప్రతి మానవుడికి కూడా ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన మంచి కానీ ప్రతి ఒక్కరికి సంబంధించిందే. అటువంటిది ఈయన ప్రపంచంలోనే ఇంత మహానాయకుడు, ఇంత తెలివైన వ్యక్తి అనే ఉద్దేశంతో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు అంబేద్కర్కి ప్రపంచ విజ్ఞాన వ్యక్తిగా గుర్తించి ప్రపంచంలోనే విజ్ఞానవంతుడని ఉద్దేశంతో ఆయన పుట్టినరోజుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం అనేది ఒక భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఆయన ఒక వ్యక్తి అనే ఉద్దేశంతో ఆయనకి ఆ ప్రపంచ విజ్ఞాన దినోత్సవం మన భారతదేశంలోనే జన్మించడం అనేది మనందరం చేసుకున్న పుణ్యం. అలాంటి వ్యక్తి చాలా గొప్ప విషయం. మరి ఇంత మహా వ్యక్తిని నన్ను కూడా చాలా వెనకాడారు. అసలు ఆయన ఛాయలకి దగ్గరికి రాని వ్యక్తులకే భారతరత్న ఇచ్చారు. మరి అలాంటి ఇంత మహా వ్యక్తికి భారతరత్న ఇవ్వడానికి ఇంత లేట్ చేయడం అనేది అది కావాలని కేవలం దళితులని ఉద్దేశంతో వెనక నెగ్లెక్ట్ చేశారు. కానీ 1990లో అది కూడా వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు, బీపీసీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పార్టీని ఎంత ఇదో మీరు అందరూ చేయాలి. అంత ప్రపంచంలోనే మహావిజ్ఞానవంతుడు అని యావత్ ప్రపంచమే గుర్తించినప్పుడు మాత్రం ఉంటుంది. అసలు రిజర్వ్ బ్యాంక్కి దిశ నిర్దేశించి అంబేద్కర్. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ రావడానికి, ఆ రిజర్వ్ బ్యాంక్ నడవాలంటే ఏంటి అనేది ఏర్పాటు చేసిన ఘనత అనేది ఎవరిదంటే అంబేద్కర్కి. గారు 1000 రూపాయలు దించుతారో, మళ్ళీ 2000 దించుతారో, నెక్స్ట్ వచ్చి నోటు మీద మట్టు కంపల్సరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ఒక్క విషయం కానీ చేసినట్లయితే ప్రతి నోటు మీద గాంధీ మహాత్ముడు, అసలు గాంధీ మహాత్ముడు మాకు రిజర్వ్ బ్యాంక్ అనే దీని మీదే ఇంత అవగాహన లేదు. మరి అలాంటి వ్యక్తికి ప్రతి నోటు మీద పెట్టడం అనేది గాంధీ మహాత్ముడు తక్కువ చేసి చెప్పడం కాదు, ఆయన మహాత్ముడే. ఆయన కూడా భారతదేశానికి స్వతంత్ర రావడంలో పోటీపడ్డాడు, కాదంటలేదు. ఆయనతో పాటు చాలామంది పడ్డారు, లక్షల మంది చనిపోయారు మన స్వాతంత్రం కోసం. కరెక్ట్ కాదు. తర్వాత వచ్చిన V9 గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.